వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టెట్ పేపర్ 2లో ఏ రకంగా అడుగుతున్నాడు, ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నాడు దాని మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1లో కూడా అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ టచ్ చేశాడు, ప్రాబబిలిటీ నుంచి, ట్రిగ్నామెట్రీ నుంచి. సో పేపర్ 1 వాళ్ళు కూడా సింపుల్ క్వశ్చన్స్ కొన్ని చూసుకుంటే మీకు సులభంగా ఉంటుంది. ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ కూడా మిస్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. పేపర్ 2 వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి. మరి చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చేద్దాం. ట్రిగ్నామెట్రీలో ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నాడు, ఎక్కడ అడుగుతున్నాడు ఒకసారి చూసినట్టయితే క్వశ్చన్ 1 ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ 1లో కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అయితే సైన్ స్క్వేర్ ప్లస్ సైన్ పవర్ 4 టీటా ఎంత అని అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చిండు మనకు. సో చూద్దాం, మరి కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చిండు, ఇది కండిషన్ ఇచ్చిండు. ట్రిగ్నామెట్రీ చేయాలి అని అంటే ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. ఫార్ములాస్ లేకుండా మనం ట్రిగ్నామెట్రీని సాల్వ్ చేయడం సులభం కాదు. సో ఫార్ములాస్ అనేటివి అందరికీ గుర్తుండాల్సిన విషయమే, గుర్తుండాల్సిందే. చూడండి, ఇక్కడ కాస్ టీటా కండిషన్ ఏంటి మనకు, కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఇప్పుడు కానీ సైన్ స్క్వేర్ సైన్ పవర్ 4 అడుగుతున్నాడు. చూద్దాం. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ టీటాని 1 రైట్ సైడ్ తీసుకొస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ టీటా వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, సైన్ స్క్వేర్ టీటాకి ఈక్వల్ అయింది. ఫస్ట్ కండిషన్ మళ్ళీ ఒకసారి మనం తీసుకుందాం. ఏంటి అది, కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి కాస్ టీటా దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, సైన్ స్క్వేర్ టీటా. ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ టీటా ప్లస్లో సైన్ స్క్వేర్ టీటా, మళ్ళీ కాస్కు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కండిషన్ దగ్గరనే అప్లై చేస్తున్నా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద 1. సో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ మనకు వస్తే చాలా సులభం. స్టెప్స్ కూడా చాలా తక్కువ, 2-3 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఆ ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి, అప్లికేషన్ కూడా తెలిసి ఉండాలి, ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. సో చూడండి, దీనికి సింపుల్ ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చేసింది. సింపుల్గా క్యాలిక్యులేషన్ చూడండి, మనకు అక్కడ అప్లికేషన్ ఏం చేసినాం, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా చేసినాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈజ్ సైన్ స్క్వేర్, మళ్ళీ అప్లై చేసినాం, సబ్స్టిట్యూట్ చేసినాం, ఆన్సర్ 1 వచ్చింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు మీరు, కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అయినప్పుడు సైన్ స్క్వేర్ ప్లస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 కూడా దాని వాల్యూ ఎంత ఉంటుందో అంతే తీసుకోవచ్చు, ఇంకెక్కడైనా మీకు ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్ వచ్చినప్పుడు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2లో టాన్ టీటా టాన్ 2 టీటా టాన్ 3 టీటా టాన్ 89 వరకు పోయింది. టాన్ 1 డిగ్రీ ఇంటూ టాన్ 2 డిగ్రీ ఇంటూ సో ఆన్ టాన్ 89 వరకు పోయిండు, 89 డిగ్రీస్ వరకు పోయిండు. సో మరి ఎట్లా ఇది మల్టిప్లికేషన్స్, ఈ టాన్ 1 టాన్ 2 టాన్ 3 మనకు తెలియదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఫస్ట్ లాస్ట్ ఒకసారి చూస్తే మనకు ఇది టాన్ 1 ఉంది, టాన్ 89 ఉంది. టాన్ 1 టాన్ 89 మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాట్ 1 వచ్చేస్తుంది. అంటే టాన్ 89ని మనం ఏం రాస్తాం, టాన్ 90 మైనస్ 1 డిగ్రీ రాస్తాం. సో టాన్ 90 మైనస్ టీటా ఈజ్ కాస్ టీటా, కాట్ టీటా. సో ఇది కాట్ 1 వస్తుంది. సో అట్లే మనం అన్ని 2కు 88, 3కు 87 అలా అన్నీ రాసేస్తే మనకు ఎంత వస్తుంది, మధ్యలో ఒకటి మిగులుతుందా ఏదైనా, టాన్ 44కి ఏం రాస్తాం, టాన్ 46 రాస్తాం. రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూడండి, 44 46 90 అయితే టాన్ 45 మిగులుతుంది మధ్యలో ఒకటి. సో వాట్ ఈస్ టాన్ 45, 1. ఇవన్నీ కూడా 1 అవుతాయి, టాన్ 45 కూడా 1 అవుతుంది కాబట్టి అన్ని 1లు మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో టాన్ 1 టు టాన్ 89 1 గుర్తుపెట్టుకోండి.
చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చనే. పీ స్క్వేర్ మైనస్ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ. మరి పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 హౌ మచ్ అంటే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు తెలిసిపోతుంది ఇది సైన్ టీటా అని తెలిసిపోద్ది. సైన్ టీటా వాల్యూ ఇంత వస్తుంది. కాస్ టీటా అయితే 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. సరే చూద్దాం ఒకసారి సొల్యూషన్. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ అయినప్పుడు సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పీ రెసిప్రోకల్ అయితే. సెక్ ప్లస్ పీ అయినప్పుడు సెక్ మైనస్ టాన్ టీటా రెసిప్రోకల్ అవుతుంది దానికి. ఎందుకు సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లో మనం కన్వర్ట్ చేస్తే సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఓన్లీ సెక్ టీటా మైనస్ టాన్ టీటా కావాలంటే 1 బై సెక్ టీటా ప్లస్ టాన్ టీటా. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఎంత ఇచ్చి మనకి పీ ఇచ్చాడు. సో ఎప్పుడైనా మనకు సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ అయినప్పుడు సెక్ టీటా మైనస్ టాన్ టీటా అడిగితే దాని రెసిప్రోకల్ రాయడమే. సపోజ్ ఎగ్జాంపుల్ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు అనుకోండి. సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇస్తే దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం 1/4 రాసేయడమే. సో ఇప్పుడు ఇది రెండిట్లో మనం ఈ ట్యాన్ క్యాన్సిల్ అయితే 2 సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ 1 బై పీ వచ్చింది మనకు. సో చూడండి పీ ప్లస్ 1 బై పీ అంటే ఇక్కడ 1 ఉంటుంది. ఎల్సిఎం తీసేస్తే మనకు పీ వస్తుంది. ఎల్సిఎం పీ వస్తుంది. ఈ పీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. పీ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 సెక్ టీటా 2 సెక్ టీటా. ఓన్లీ సెక్ టీటా కావాలంటే 2 ఇటు సైడ్ వచ్చేస్తే మనకు పీ స్క్వేర్ ప్లస్ 1 బై 2p. ఇది సెక్ టీటా వాల్యూ వచ్చింది. సెక్ టీటా వస్తే మన కాస్ టీటా ఏంటి మరి? కాస్ టీటా అంటే 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 రెసిప్రోకల్. సెక్ రెసిప్రోకల్ అది సెక్ ఇన్వర్స్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మనకు ట్యాన్ అడగలేదు, ఇక్కడ మనకు కాసు సైన్ ఇచ్చిండు, కాస్ కాదు. సో చూద్దాం మరి ఇంకా సైన్ కావాలంటే మనం ఏం చేస్తాం? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అండర్ రూట్ 1 మైనస్ కాస్ టీటా ఎంత వచ్చింది మనకు? 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2p హోల్ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది అండర్ రూట్. అంటే ఇది పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్లో వస్తే రూట్ వచ్చేసి సైన్ టీటా. దాని వాల్యూ ఇస్ ద సైన్ టీటా. దీని సొల్యూషన్ ఈజీగా మీకు అర్థమై ఉంటుంది. సో దిస్ ఇస్ సైన్ టీటా. పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ద సైన్ టీటా. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే దీని మీద అప్లికేషన్ అడిగే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఏ రకంగా అడగొచ్చు? ఇది డైరెక్ట్ అడగకుండా మీకు అప్లికేషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లా అప్లికేషన్? ఇందాక చెప్పిన కదా నేను, సెక్ ప్లస్ టాన్ ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 అయితే వాట్ ఈజ్ సైన్ టీటా? మీకు ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఇక్కడ పీ ప్లేస్లో ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 సబ్స్టిట్యూట్ చేయడమే. 4 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ ప్లస్ 1 16 మైనస్ 1 బై 16 ప్లస్ 1 15 బై 17 సైన్ టీటా వాల్యూ. దీని మీద అప్లికేషన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు సైన్ టీటా వాల్యూ వచ్చేస్తుంది. సో కాస్కేమో 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ మాత్రం సైన్ టీటా. సైన్ టీటా వాల్యూ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇంకా చూడండి, ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్ లాగానే ఉంది ఇది కూడా, కాకపోతే ప్లస్లో ఉన్నాయి. సైన్ స్క్వేర్ 5 degrees అన్ని 5 5 ఎంచుకో. 5 మల్టిపుల్స్ ఇచ్చిండు. సైన్ స్క్వేర్ 10, సైన్ స్క్వేర్ 15 సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 85 ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏం చేస్తాం? మళ్ళీ రెండు ఒక దగ్గర రాసేస్తాం. సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 85 సేమ్ యాజ్ ఇట్ ఈజ్
మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ రెండు కాంప్లిమెంటరీ 85 ప్లస్ 5 90 వస్తుంది కాబట్టి దీన్ని ఏం రాస్తాం మనం సైన్ స్క్వేర్ 90 మైనస్ 5 సైన్ 90 మైనస్ 5 ఎంత మనకు కాస్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ ఇది ఎంత వస్తుంది కాస్ వస్తుంది కాస్ స్క్వేర్ 5 డిగ్రీస్ సైన్ స్క్వేర్ ఇటా ప్లస్ కాస్ స్క్వేర్ ఇటా 1 ఇలా మనకు అన్ని 1లు అయిపోతాయి మరి ఎన్ని ఉంటాయి ఇవి 5కి 85 వచ్చింది 5కి ఏమో 85 వచ్చింది 10కి ఏమొస్తుంది 10కు 80 వస్తుంది 15కి ఏమొస్తుంది 75 వస్తుంది 20కి ఏమొస్తుంది 70 వస్తుంది 25కి ఏమొస్తుంది 65 వస్తుంది 30కి ఏమొస్తుంది 60 వస్తుంది 35కి 55 వస్తుంది 35కి 55 వస్తుంది మళ్ళీ 40కి 50 వస్తుంది 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి ఇంకొకటి మిగులుతుంది మధ్యలో ఇంకేమొచ్చింది 45 వస్తుంది 45 ఒకటే ఉంటుంది కదా రెండు రావిళ్ళ 45 ఒకటే ఉంటుంది అంటే ఇవి ఎన్ని వచ్చినాయి 8 వచ్చినాయి అంటే ఇవన్నీ 1 ఎన్ని అయినాయి 8 అయినాయి మనకు 8 ప్లస్ 45 ఉంది అంటే సైన్ స్క్వేర్ 45 ఉంది మధ్యలో ఒకటి సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ ఉంది అర్థమైంది కదా 5కి 85 10 2 3 4 5 6 7 8 వచ్చినాయి 40 50 వచ్చింది 50 డిగ్రీస్ వచ్చింది అన్ని 5 మల్టిపుల్స్ చూడండి 45 కూడా ఉంటుంది మళ్ళీ వీటి మధ్యన 45 అనేది రెండు సార్లు రాదు ఒకటేసారి వస్తుంది అంటే ఇక్కడ అన్ని రెండు సార్లు రాలేదు వాటి కాంప్లిమెంటరీ వచ్చినాయి 40కి 50 వచ్చింది 45కి ఇంకో 45 రాదు సైన్ 45 తర్వాత మళ్ళీ సైన్ 50కే వెళ్ళిపోతుంది కాబట్టి సైన్ 45 వాల్యూ ఎంత 1/√2 1/√2 హోల్ స్క్వేర్ చేస్తే 1/2 సో 8 ప్లస్ 1/2 అంటే 8.5 8.5 ఎక్కడ ఉంది 8.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూడండి క్వశ్చన్ నెంబర్ 5లో ఒక టవర్ అడుగు భాగం నుండి ఒకే సరళ రేఖలో 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో గల ఉన్న రెండు బిందువుల నుండి ఆ టవర్ పై భాగం యొక్క ఊర్ధ్వ కోణాలు పూరక కోణాలు టవర్ యొక్క ఎత్తు ఎంత అని అన్నాడు మనం ఒక టవర్ గీసుకున్నట్లయితే ఒక టవర్ అడుగు భాగం నుండి ఒకే సరళ రేఖలో 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు ఒకటి 4 మీటర్ల దూరంలో ఉంది ఒకటి 9 మీటర్ల దూరంలో ఉంది ఏ బి సి డి ఇది 4 మీటర్లు ఉంది ఇది 9 మీటర్లు ఉంది 4 మీటర్ల దూరంలో ఉంది 9 మీటర్ల దూరంలో ఉంది ఆ టవర్ ఎత్తు ఎంత అంటుండే ఈ పూరక కోణాలట ఈ రెండు ఏంటివి పూరక కోణాలు ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా అంతే కదా పూరక కోణాలు అంటే ఒక టీటా ఉంటే ఒకటి 90 మైనస్ టీటా ఉంటుంది ఇప్పుడు టాన్ టీటా ఎంత అవుతుంది మనకు మొత్తం ఏబీసీ తీసుకున్నాం అనుకోండి ట్రయాంగిల్ దీనికి లాజిక్ కూడా ఉంది అది కూడా చెప్తాం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఏబి బీసీ ఎంత వస్తుంది టాన్ టీటా ఇది h/9 వస్తుంది ఇది హెచ్ నెక్స్ట్ టీటా డి దగ్గర టీటా తీసుకుంటే టాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అది కూడా h/4 వస్తుంది ఇక్కడికే ఈ టీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ టాన్ 90 మైనస్ టీటా ఏంది కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు h/4 ఇక్కడేమో టాన్ టీటా h/9 వచ్చింది కాట్ టీటా ఫామ్ 192 మల్టిప్లై చేసినాం అనుకోండి మనం టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు h/4 ఇంటూ h/9 టాన్ కాట్ 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు h/36 వస్తుంది సో h ఈజ్ ఈక్వల్ టు 36 ఇటు వస్తే మల్టిప్లై 36 వస్తుంది h ఈజ్ ఈక్వల్ టు √36 ప్లస్ ఆర్ మైనస్ h ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 మనం ప్లస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం హైట్ కాబట్టి 6 మీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇట్లా 4 డిస్టెన్స్లో ఇచ్చినప్పుడు హెచ్ వాల్యూ డైరెక్ట్ మల్టిప్లై చేయకొచ్చేది హెచ్ వాల్యూ అవుతుంది హెచ్ స్క్వేర్ వస్తుంది అది హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 4 అంతే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది డైరెక్ట్ రాయడమే ఇదంతా చేయకపోయినా మీరు డైరెక్ట్ ఇక్కడ 9 4 ఇచ్చిండు అవి పూరక కోణాలు అన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 9 అవి ఎంత ఇస్తే అంత
మనకు డిస్టెన్స్ అంటే స్క్వేర్ నెంబర్ వచ్చేటివి ఉంటాయి. స్క్వేర్ నెంబర్ వచ్చేటివి మాత్రమే ఉంటుంది మనకు. సో ఇక్కడ మనకు చూడండి 4 9 36 కాబట్టి 6 వచ్చేసింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఇచ్చిండు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సెక్ టీటా ప్లస్ బి ట్యాన్ టీటా. వై ఎంత ఇచ్చిండు? ఏ ట్యాన్ టీటా ప్లస్ బి సెక్ టీటా అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటుండు. వై కూడా ఇచ్చిండు. వై కొద్దిగా చేంజ్ చేసిండు. ఏ ట్యాన్ టీటా అన్నాడు. ఏ ట్యాన్ టీటా ప్లస్ బి సెక్ టీటా. ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు మనకు? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab సెక్ టీటా టాన్ టీటా. వై స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab సెక్ టీటా టాన్ టీటా. కానీ ఆ స్క్వేర్కు మైనస్ అడిగిండు. వైకి మైనస్ ఉండాలి, మనం అన్నిటికీ మైనస్ పెట్టుకోండి. ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఏమి లేదు ఇక్కడ మనకు. ఈ రెండిట్లలో ఏ స్క్వేర్ కామన్ తీస్తే సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ కామన్ తీస్తే టాన్ ఫస్ట్ ఉంది, టాన్ ప్లస్ ఉంది, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా. సో ఏ స్క్వేర్ ఇది 1, కానీ ఇక్కడ ఇది 1 కాదు, -1 అవుతుంది. ప్లస్ బి అంటే టాన్ ఫస్ట్ వచ్చింది కాబట్టి -1 అవుతుంది. సో ఏ స్క్వేర్ -1 బి స్క్వేర్ అంటే బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 6th వన్కి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సింప్లిఫికేషన్ అడిగిండు. సింప్లిఫై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఇట్లా మనకు రూట్లో ఇచ్చినప్పుడు మనం రేషనలైజ్ చేస్తాం. డినామినేటర్ రేషనలైజ్ చేస్తాం. ఇప్పుడు కూడా అట్నే రేషనలైజ్ చేసేస్తే 1 మైనస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఎంత వచ్చింది మనకు? పైన 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. డినామినేటర్లో ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది. డినామినేటర్కు ఉంటుంది, మనకు రూట్ ఉంటుంది. సైన్ ఏ బై ఇది 1 స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అండర్ రూట్. సో 1 మైనస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అండర్ రూట్. స్క్వేర్కి రూట్ క్యాన్సల్. 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే సెక్ ఏ మైనస్ టాన్ ఏ. సెక్ ఏ మైనస్ టాన్ ఏ ఎక్కడుంది మనకు? బి ఇస్ ద రైట్ ఆన్సర్. 7th క్వశ్చన్కు బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 8లో క్వశ్చన్ 7 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 4 అయితే టాన్ టీటా విలువ ఎంత? ఇఫ్ 7 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 4, దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ టీటా. సో 7 సైన్ స్క్వేర్ టీటా వాట్ ఈస్ గివెన్ అది రాసుకోండి. 3 కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చి. ఇక్కడ ఇది ఈక్వేషన్ ఉంది, కానీ మనకి ఈక్వేషన్లో వేరియబుల్స్ రెండు సైన్ కాస్ రెండు వేరు వేరు ఉన్నాయి. కాబట్టి ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే 7 సైన్ స్క్వేర్ అలాగే రాసేసి 3 కాస్ స్క్వేర్ను కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మొత్తం సైన్లో కన్వర్ట్ చేసేస్తాం. 7 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 3 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4. 7 సైన్ స్క్వేర్ టీటా మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా అంటే 4 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. 3 అటుపోయింది అనుకోండి, 4 సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ అంటే 1, 4 ఇటు వచ్చేసింది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 ఎక్కడుంది? 1/2 సైన్ టీటా 1/2, కానీ టాన్ అడిగాడు. 1/2 ఎప్పుడు సైన్ టీటా?
సైన్ టీటా 1/2 ఎప్పుడు వస్తుంది? సైన్ 30కి వస్తుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. మనకు అడిగింది ఏంటి? ట్యాన్ టీటా. ట్యాన్ 30 ఎంత? ట్యాన్ 30 1/√3. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ చాలా లాజికల్గా, ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటాయి. ఆ ఫార్ములాస్ వస్తే మనం టకటక ఆన్సర్ చేయొచ్చు. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువ ఏం లేవు. చూడండి, మరి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూడమని చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి ఇక్కడ ఏబి మరియు ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి దెన్ సైన్ బి ప్లస్ సి/2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏబిసిలు త్రిభుజం యొక్క అంతర్కోణాలు అయితే అప్పుడు సైన్ బి ప్లస్ సి/2 విలువ ఎంత అంటుంది. అంతర్కోణాలు అంటే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఏ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏ. సింపుల్గా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సైన్ బి ప్లస్ సి/2 అడిగినప్పుడు సైన్కి కాంప్లిమెంటరీ ఏంటి? కాస్, కాబట్టి కాస్ a/2 వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఏది లేదో అది వస్తుంది. ట్యాన్ ఉంటే కాట్ వస్తుంది. ట్యాన్ బి ప్లస్ సి/2 అడిగితే కాట్ వస్తుంది. కాట్ a/2 వస్తుంది. సో ఒకసారి మనం సొల్యూషన్ చూద్దాం. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్, సొల్యూషన్ చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. కానీ చూద్దాం ఒకసారి సొల్యూషన్ ఏంటంటే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 మైనస్ ఏ బై 2 అడిగింది కాబట్టి బై 2 చేయండి. బి ప్లస్ సి/2 ఈజ్ ఈక్వల్ టు ఇది 90, 180/2 అంటే 90 మైనస్ a/2. మనకు రేషియో ఏమడిగిండు? సైన్ అడిగింది కాబట్టి సైన్ అప్లై చేయండి. సైన్ బి ప్లస్ సి/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ a/2. సో సైన్ 90 మైనస్ a/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ a/2. సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా. సో సైన్ బి ప్లస్ సి/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ a/2. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్. 1.5 మీటర్ల ఎత్తు ఉన్న ఒక పరిశీలకురాలు చిమ్నీ నుండి 28.5 మీటర్ల దూరంలో ఉంది. ఒక చిమ్నీ గీద్దాం. ఆమె ఎంత దూరంలో ఉంది? 28.5. ఇది చిమ్నీ. ఏబి అనేది చిమ్నీ. బీసీ ఏమో ఆమె ఇక్కడ ఉంది, పరిశీలకురాలు ఇక్కడ ఉంది. ఆమె ఎత్తు ఇచ్చిండు కాబట్టి ఎత్తును పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైనా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్ వచ్చినప్పుడు అబ్జర్వర్ యొక్క హైట్ ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ హైట్ ఎంత ఇచ్చిండు? మనకు హైట్ 1.5 ఇచ్చిండు. సో ఇది ఒకసారి మనం రెక్టాంగిల్ ఇక్కడ గీసేసి, ఇది ఇక్కడ ఊర్ధ్వకోణం వస్తుంది, మనకు ఇక్కడ టీటా వస్తుంది. ఇది కూడా 28.5. సో ఇప్పుడు ఇక్కడ ఇది హెచ్, ఇది టోటల్, ఇది హెచ్ అనుకుందాం. ఇది ఇది ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. ఇప్పుడు ఏమడిగిండు? చిమ్నీ ఎత్తు అంటే ఇది ఏబి మొత్తం వస్తుంది. ఇది ఏబిసి, ఏబిసిడిఈ అంటే ఏబి వస్తుంది. చిమ్నీ ఎత్తు ఎంత వస్తుంది మనకు? ఏబి వస్తుంది. ఏబి అంటే ఏంది మనకి ఇక్కడ? ఏఈ ప్లస్ బిఈ. ఏఈ ఏముంది? హెచ్ ఉంది. బిఈ ఏముంది? 1.5 ఉంది. సో ఇది పరిశీలకుల ఎత్తు కూడా యాడ్ అయింది ఇక్కడ. ఇప్పుడు హెచ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ టీటా ఎంత ఇచ్చింది? 45 డిగ్రీస్. ఎప్పుడైనా లంబకోణ త్రిభుజంలో టీటా 45 డిగ్రీస్ ఉందనుకోండి, ఊర్ధ్వకోణము కానీ నిమ్నకోణం కానీ ఉంటే ఆపోజిట్ అడ్జసెంట్ సేమ్ ఉంటాయి. దానికి చేయాల్సిన అవసరమే లేదు. హెచ్ ఎంత వస్తుంది మరి? 28.5 వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 వస్తుంది. ఎందుకు? tan 45 1 అవుతుంది కాబట్టి tan 45 ఈజ్ ఈక్వల్ టు మనం హెచ్ బై 28.5 రాస్తాం. ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసినాం. tan 45 1 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 వస్తుంది. మీరు టీటా కనుక ఇక్కడ 45 డిగ్రీస్ ఉంటే క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆపోజిట్ ఎంత ఉందో అడ్జసెంట్ అంతే ఉంటుంది. సో అడ్జసెంట్ ఎంత ఉందో ఆపోజిట్ అంతే ఉంటుంది. డైరెక్ట్ రాసేయడమే. హెచ్ వచ్చింది మనకి ఇది. కానీ ఇది హెచ్ చిమ్నీ ఎత్తు కాదు మనకు. ఏబి మొత్తం, ఇది మొత్తం కావాలి.
హెచ్ ఎంత మనకు 28.5 ప్లస్ 1.5 30 మీటర్స్ వస్తుంది. 30 మీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వర్ హైట్ ఇచ్చినప్పుడు అబ్జర్వర్ హైట్ను పరిగణలోకి తీసుకోవాలి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ 45 డిగ్రీస్ కదా, ఇందాక నేను చెప్పినట్టు ఆపోజిట్ ఎంత ఉంటుందో అరిసెంట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి 28.5 మీరు తీసుకొని చేస్తే ఆన్సర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మిస్టేక్లో తొందరపాటు చేస్తే ఈ ఆన్సర్ పెట్టేస్తారు, రాంగ్ అయిపోతుంది. సో చూడండి, మరి వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీరు మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా కొంతమంది మిత్రులు ఏజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మున్ముందు కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ లేకుంటే గ్రాండ్ టెస్ట్ మొత్తం అన్ని టాపిక్స్ కలిపి కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.